డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah. Good evening, all of you. My voice is clear. Please confirm once. Yes, sir. Yes, sir. Yes. సో పీడిఎఫ్, ఎక్సెల్ పీడిఎఫ్ గ్రూప్ లో వేసాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో 10 days ఎవరైతే 8,000 ప్యాకేజీలు ఉన్నారో, ఈ రిమైనింగ్ టుమారో కంప్లీట్ అయిన తర్వాత 10 days మీరు ఆ పోర్టల్లో ఉన్న వీడియోస్, ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్ ఇవన్నీ ఈ 10 days మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్టర్ 10 days అయిన తర్వాత నేను మీకు ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇస్తాను. ఆ ఫైనల్ ఎగ్జామ్ లింక్ మీకు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. 1 hour టైం ఉంటుంది. 60 questions ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ లో ఉంటాయి. జస్ట్ మీరు ఆన్సర్ పెట్టాలి అంతే. రిమైనింగ్ అన్ని కూడా అక్కడే మల్టిపుల్ చాయిస్ లో ఉంటాయి. ఓకే, సో అది గమనించండి. వాటిలోనే నేను చెప్పే కంటెంటే కాదు, ఇంకా మీకు మంచిగా చాలా డెప్త్ గా ఎక్స్పర్ట్స్ తో తయారు చేసిన కంటెంట్ కూడా మీకు ఆ పోర్టల్లో లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ లో మీకు ఇచ్చి ఉంటారు. జస్ట్ వాటిని మీరు ఒకసారి వాచ్ చేసే టైం ఉన్నప్పుడల్లా మీరు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే చాలు. ఓకే, సో నిన్న అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో కొన్ని కాన్సెప్ట్స్ నేను మీతో డిస్కస్ చేశాను. ఆ కాన్సెప్ట్స్ కి మరికొన్ని యాడ్ చేసేసి అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో మరికొన్ని కాన్సెప్ట్స్ మీతో డిస్కస్ చేస్తాను. వీలుకప్, హెచ్లుకప్, పైవోట్ టేబుల్, సో తర్వాత ఫిల్టర్, పార్ట్నర్షిప్ టేబుల్. ఓకే, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఫిల్టర్. మీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది వర్క్ చేస్తున్నారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు మీ ఓనర్ వచ్చి ఎంప్లాయీ నెంబర్ అయినా అడగచ్చు, నేమ్ అయినా, డిపార్ట్మెంట్ అయినా, ప్లేస్ అయినా, శాలరీ అయినా, గ్రేడ్ అయినా, ఏదైనా అడగచ్చు. ఆ 100 డేటాల నుంచి ఆయన అడిగిన డేటాని ఫిల్టర్ చేసి ఎలా ఇవ్వాలి. ప్లేస్ అయినా అడుగుతాడు, గ్రేడ్ అయినా అడుగుతాడు, నేమ్ అయినా అడుగుతాడు, డిపార్ట్మెంట్ అయినా అడుగుతాడు. ఏది అడిగినా ఆ 100 డేటాల నుంచి లేదంటే 1000 డేటాల నుంచి ఫిల్టర్ చేసి ఏ విధంగా మనం ఇవ్వాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో డన్. చూడండి, నేను కాపీ చేసుకుంటున్నాను, ఎక్సెల్కి వెళ్తాను. పేస్ట్. ఓకే, వీటిని హెడ్డింగ్స్ అంటాం. వీటిని సెలెక్ట్ చేసుకొని ఫైల్ పక్కన సార్ట్ అండ్ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటేనే ఇలా మీకు షో చేస్తుంది. ఓకే, వీటికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ప్రకారంగా మనకు డేటా ఏది అడిగితే దాన్ని మనం ఫిల్టర్ చేసి ఇవ్వాలి. ఎలా అనేదే కాన్సెప్ట్. ఓకే,
ఇప్పుడు చూడండి, హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మౌనిక, వాళ్ళిద్దరు డేటా ఫిల్టర్ చేసి ఇవ్వాలి. అప్పుడు మనం నేమ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇద్దరిని అడిగాడు కాబట్టి కంటైన్స్ లక్ష్మి ఆర్ఓఆర్ మౌనిక. చూసారా, ఆ 100 మంది డేటాలో వాళ్ళిద్దరి డేటానే బయటకు వచ్చేసింది. ఇది ఫిల్టర్. మళ్ళీ అక్కడ క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నేమ్ ఇచ్చేసారంటే మళ్ళీ డేటా మొత్తం బయటకు వస్తుంది. నెక్స్ట్, హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్. సో అప్పుడు ఏం చేయాలి, గ్రేడ్ లేకి వెళ్ళి తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి బి అండ్ సి సెలెక్ట్ చేసుకోవాలి. సో వారి యొక్క డేటా మాత్రం బయటకు వస్తుంది. వద్దు అంటే దీన్ని సెలెక్ట్ చేసి క్లియర్ ఇచ్చేసారు. నెక్స్ట్, హౌ టు డిస్ప్లే ఐటీఐ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్. సో అప్పుడు డిపార్ట్మెంట్లో వెళ్ళాలి, సెలెక్ట్ ఆల్ ఐటీఐ సిఎస్సి, వాళ్ళిద్దరి లిస్ట్ మాత్రం కనపడుతుంది. సో వద్దు అంటే దీన్ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చారు. నెక్స్ట్, హౌ టు డిస్ప్లే అబౌట్ 30,000 సాలరీ ఎంప్లాయీ లిస్ట్. గ్రేట్ దాన్ రిపోర్ట్ 30,000. 30,000 కంటే ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళ డేటా మాత్రం కనబడుతుంది. వద్దు అంటే ఫిల్టర్ చేశారు. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ 602 అండ్ 325. తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి 602 325, వాళ్ళిద్దరి డేటా మాత్రం బయటకు వస్తుంది. హౌ టు డిస్ప్లే గ్రేడ్ డి ఉండాలంట శాలరీ బిలో 15,000. సెలెక్ట్ ఆల్ తీసేసి గ్రేడ్ డి సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో బిలో లెస్ దాన్ 15,000 ఇలా ఉండాలి. వద్దు అంటే తీసేయాలి. నెక్స్ట్, హౌ టు డిస్ప్లే శాలరీ బిట్వీన్ 15,000 to 25,000. $15,000 నుంచి 25,000 మధ్యలో ఎవరి శాలరీస్ అయితే ఉన్నాయో వాళ్ళ డేటా మాత్రం బయటకు వస్తుంది. నెక్స్ట్, హౌ టు డిస్ప్లే శాలరీ బిట్వీన్ 15 అయిపోయింది కదా. హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటీఐ సివిల్ ప్లేస్ ఆఫ్ కడప. ప్లేస్ వచ్చి కడప. ఇలా వద్దు అంటే వాటిని తీసారు. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్. ఆర్తో ఎవరి మీద నేరు కలిగిందో వాళ్ళని ఇది చేయాలి. రాజేష్, రాజు, రమేష్. వద్దు అంటే తీసారు. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ ఎండింగ్ లెటర్ హెచ్. రాజేష్, రమేష్. హౌ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్సెప్ట్ మౌనిక అండ్ గణేష్, వాళ్ళిద్దరు కాకుండా రిమైనింగ్ ఎవరి డేటా వస్తుంది. వాళ్ళిద్దరు తప్ప రిమైనింగ్ వాళ్ళంతా వస్తారు. వద్దు అంటే మనం తీసేయచ్చు. ఇలా ఫిల్టర్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పైవోట్ టేబుల్ చూడండి. పైవోట్ టేబుల్ అంటే ఏంటి, మనకి ఇక్కడ దుర్గా, రాజేష్, రవి, రమేష్ 4 వ్యక్తులు ఉన్నారు. బైక్స్, టీవీఎస్, మొబైల్స్ విజయవాడ, కడప, గుంటూరులో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో సేల్ చేశారు. మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, నేమ్ వైజ్ అని అడగచ్చు, ప్రోడక్ట్ వైజ్ అని అడగచ్చు, ప్లేస్ వైజ్ అని అడగచ్చు, వాల్యూ వైజ్ అని అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. అతనికి అర్థమయ్యే విధంగా ఆ డేటా టేబుల్ ని మీరు ఫిల్టర్ చేసి ఇవ్వాలి. ఎలా అనేది పైవోట్ టేబుల్ అవుతుంది. ఓకే, కంట్రోల్ సి, షీట్ తీసుకుంటున్నాను. స్కాన్ చేయండి.
ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ లోకి వెళ్ళి పైవోట్ టేబుల్. సో ఆటోమేటిక్ గా న్యూ షీట్ ఓపెన్ అవుతుంది. నేమ్, ప్రోడక్ట్, ప్లేస్, వాల్యూ ఇలా డ్రాగ్ చేయాలి. ఇప్పుడు చూడడానికి చూడండి, ఇది ఎంత బాగుందో అర్థం అవడానికి. దీనికి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ, ఆల్ ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ, ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ. మూడిటికి ఆన్సర్ ఇక్కడ 11,04,000. ఈచ్ పర్సన్, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. ఈచ్ పర్సన్, ఈచ్ ప్రోడక్ట్, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. ఈ మూడు కలిపితే ఈ వాల్యూ వస్తుంది. ఈ మూడు కలిపితే ఈ వాల్యూ వస్తుంది. దీన్ని పైవోట్ టేబుల్ అంటాం. వద్దు అనుకుంటే ఈ వాల్యూస్ టిక్ మార్క్స్ తీసేసాయంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. మళ్ళీ బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే నెక్స్ట్ వీలుకప్. వీలుకప్ అంటే ఏంటి? వర్టికల్ లుకప్ అంటాం. ఎంప్లాయీ నేమ్, నెంబర్, నేమ్, కంపెనీ, పోస్ట్, ప్లేస్, శాలరీ. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ కి 1, 2, 3, 4, 5, 6 అని నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏంటంటే మీ కంపెనీలో 100 మంది పనిచేస్తున్నారు. మీ ఓనర్ వచ్చి జస్ట్ ఎంప్లాయీ నెంబర్ అడుగుతాడు. అతని పేరు, కంపెనీ, పోస్ట్, ప్లేస్, శాలరీ అన్ని ఆటోమేటిక్ గా వచ్చేయాలి. ఎలా దీన్ని సెటప్ చేయాలి? సో వీలుకప్ అంటారు దీన్ని. ఇది ఒక మోడల్. ఇంకా మార్కెట్ లో చాలా మోడల్స్ ఉంటాయి. ఓకే, చూడండి. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఫార్ములా సెటప్ చేయాలి. నేమ్ దగ్గర కసర పెట్టుకోండి. వి అంటే వర్టికల్ అంటారు. వి లుకప్ బ్రాకెట్ ఓపెన్, ఎంప్లాయీ నెంబర్ కామా 3 to 5 నుంచి టోటల్ గా సెలెక్షన్ చేసుకొని ఓకే. ఇప్పుడు నేమ్ అనేది ఏ నెంబర్ లో ఉంది? 2 లో ఉంది. 2, 0 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ వి లుకప్ బ్రాకెట్ ఓపెన్, ఎంప్లాయీ నెంబర్ కామా 3 to 5 నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో కంపెనీ అనేది 3 లో ఉంది కాబట్టి 3, 0 ఈక్వల్ వి లుకప్ బ్రాకెట్ ఓపెన్, ఎంప్లాయీ నెంబర్ కామా 3 to 5 కామా పోస్ట్ అనేది 4 లో ఉంది. 4, 0 ఈక్వల్ వి లుకప్ బ్రాకెట్ ఓపెన్, ఎంప్లాయీ నెంబర్ కామా 5, 0 6, 0. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్స్ లలో ఏదో ఒక ఎంప్లాయీ నెంబర్ చెప్పండి. జస్ట్ ఒకటి చెప్పండి. చెప్పండి మా. ఇక్కడ ఉన్న నెంబర్స్ లలో ఏదో ఒక నెంబర్ చెప్పండి. ఎంతమా? 951. 951 చూడండి 951 లో ఎవరున్నారు? డీటెయిల్స్ వచ్చాయా? 951 రామన్ లా మేనేజర్ విజయవాడ 7th. వేరే నెంబర్ చెప్పండి. 324. అర్జున్ హెచ్డిసి Yes, sir. మార్కెటింగ్ ఒంగోలు 4000. ఓకే, సో ఇలాగా మీరు ఇక్కడ ఏ నెంబర్ చెప్పినా వారి యొక్క డీటెయిల్స్ టోటల్ గా వచ్చేస్తాయి. ఇక్కడ దీన్నే వి లుకప్ అంటారు. వర్టికల్ లుకప్ అని చెప్తాం. ఓకే, దీంట్లో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఎంఎన్సీ కంపెనీస్ లో యూజ్ చేస్తారు ఎక్కువ. నెక్స్ట్ హారిజాంటల్ లుకప్. హెచ్ లుకప్ అంటే హారిజాంటల్ లుకప్. సో దీన్ని మనము వి లుకప్ లాగా ఉండదు. ఇది వి లుకప్ లాగా మనకు ఉండదు. ఇది ఏంటంటే ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది. ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది.
ఓకే, చూడండి. యా, సో ఇక్కడ 1 2 3 4 10 వరకు ఇచ్చా. నేమ్ నోకియా సామ్సంగ్ ఎల్జీ మనం సేల్ చేసాం కొందరికి. ఎవరెవరు డీటెయిల్స్, ఎవరెవరు ఏమేమి సేల్ చేశారు సామ్సంగ్ కానీ నోకియా కానీ ఎల్జీ కానీ మనకి తెలియాలి. ఇది ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది, దానికి లాగా ఉండదు. హెచ్లుకప్ నేమ్ కమ 1 నుంచి సెలెక్ట్ చేయాలి. 1 నుంచి 10 లోపల ఏదో ఒక నెంబర్ 7. 7లో ఎవరున్నారు? నేహా. ఇప్పుడు నేహాదే నోకియా కానీ సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ కనుక్కోవచ్చు, లేదా పేరు ఒకరిది సేల్ చేసింది ఒకరిది కనుక్కోవచ్చు. మన చాయిస్, దీనికి ఆప్షన్ ఉంటుంది. పేరు ఒకరిది సేల్ చేసింది ఒకరిది. 4లో నరేష్ ఉన్నాడు, 4,0. సో నరేష్ 30. నెక్స్ట్ సామ్సంగ్, సో 6,0, 95. సో 10లో ఎవరున్నారు? కిషోర్. ఎన్ని సేల్ చేశాడు? ఎల్జీ 14. సామ్సంగ్, సో ఇక్కడ 95, 6లో. ఇలా సేల్స్ మ్యాన్, ఇది మనం హెచ్ లుకప్ అంటాం. పేరు ఒకటిది వాల్యూస్ ఒకటి కనుకోవచ్చు. దీన్ని సేల్స్ మ్యాన్ లో హెచ్ లుకప్ లో చూస్తాం. ఇవి ఎంఎన్సీ కంపెనీస్ లో యూజ్ చేస్తాం. ఇది ఒక ఫార్మాట్ అంతే. ఇంకా దీంట్లో చాలా ఫార్మాట్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకున్నారంటే ఇంకా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని హెచ్ లుకప్ అంటాం. వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్, పర్ డే శాలరీ కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ శాలరీ నెలకు 1,50,000. సో నెలకు 30 రోజులు, నువ్వు వచ్చిన అటెండెన్స్ ఎంత? 24 రోజులు. 6 రోజులు రాలేదు. సో పర్ డే నీకు ఎంత పడుతుంది అన్నట్టు? ఆ 6 రోజులకు అమౌంట్ కట్ చేసి బై హ్యాండ్ నెట్ శాలరీ నీకు ఎంత వస్తున్నట్టు అనేదే ఎంప్లాయీ వర్కింగ్ ఆన్ టేబుల్ అంటాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. రేపు వర్క్ చేసేటప్పుడు ఇవి చాలా వరకు యూజ్ అవుతాయి. ఓకే, ఫార్ములా ఏంటి? ఈక్వల్ శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్. నెలకు ఎంత పడుతుంది నీకు శాలరీ? పర్ డే నీకు ఎంత శాలరీ, ఎంత అమౌంట్ వస్తుంది? 5,000 పడుతుంది. నువ్వు ఎన్ని రోజులు వచ్చావు ఒక బిజినెస్ కి? 24 రోజులు వచ్చావు, అంటే 6 రోజులు రాలేదు. అంటే నీకు 5,000 చొప్పున 6 రోజులు తగ్గించారు. ఈక్వల్ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ ఇచ్చావంటే నీకు ఈ నెల ఎంత జీతం వస్తుంది? 1,20,000 వస్తుంది. అంటే 30 రోజులు అంటే నువ్వు 24 రోజులు వచ్చావు కంపెనీకి, 6 రోజులు రాలేదు. కాబట్టి వాళ్ళు 6 రోజుల అమౌంట్ తగ్గించేశాడు. దీన్ని వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ అంటారు. పర్ డే శాలరీ ఎంత పడుతుంది అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్, పర్ అవర్ శాలరీ ఎంత పడుతుందని కనుక్కోవాలి. సో టాటా, ఐబిఎం విప్రోలో పనిచేస్తున్నారు. సో పర్ అవర్కి ఒకరికేమో 200, ఒకరికేమో 150, ఒకరికేమో 180. నువ్వు ఎన్ని రోజులు వచ్చావు? 25 రోజులు వచ్చావు, 26 రోజులు, 20 రోజులు వచ్చావు, 23 రోజులు వచ్చావు. ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని చేసావు? పర్ డే 8 అవర్స్. డైలీ వర్కింగ్ అవర్స్ ఎన్ని? 8. ఓకే, టోటల్ అవర్స్ కనుక్కోవాలి. అమౌంట్ పర్ మంత్ అమౌంట్ కూడా కనుక్కోవాలి. చూడండి, సో టోటల్ అవర్స్ ఈక్వల్ డేస్ ఇంటూ డైలీ వర్కింగ్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అవర్స్. 212 అవర్స్. మీకు మెటీరియల్స్ పైన ఫార్ములాస్ ఉంటాయి, నీట్ గా చూసుకోవచ్చు. కిందికి ట్రాక్ చేయాలి. అంటే 25 రోజులకి 200 అవర్స్, ఎక్స్ట్రా 12 అవర్స్, అంటే 212 అవర్స్. సో నెట్ శాలరీ ఈక్వల్, ఇక్కడ వచ్చేసి టోటల్ అవర్స్ ఇంటూ పర్ అవర్ శాలరీ 42,400. అంటే ఇదే శాలరీ నెల నెల వస్తుందని లేదు. నువ్వు ఎక్స్ట్రా అవర్స్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, తగ్గిస్తే తగ్గుతుంది. ఓకే ఓకే, పర్ అవర్ శాలరీ ఎంత పడుతుంది అనేది కనుక్కోవడానే వర్కింగ్ ఆన్ అవర్స్ ఎంప్లాయీ శాలరీ అంటాం. తర్వాత పార్ట్నర్షిప్ టేబుల్. ఇద్దరు వ్యక్తులు కలిసి బిజినెస్ పెట్టారు. కంప్యూటర్ షాప్ పెట్టారు, మొబైల్ షాప్ పెట్టారు, ఎల్ఈడి టీవీ షాప్ పెట్టారు, క్రాకర్స్ పెట్టారు, మెడికల్ స్టోర్ పెట్టారు, వెహికల్స్ పెట్టారు, హోటల్స్ పెట్టారు. ఓకే, సో 100% లో ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది కూడా ఇక్కడ చూపించాం. తర్వాత ఎవరెవరికి ఎంత ప్రాఫిట్ వచ్చిందని కూడా ఇక్కడ మనం ఇచ్చాము.
ఇక్కడ నేహా షేర్ ఉంది. రిమైనింగ్ కళ్యాణ్ షేర్ కనుక్కోవాలి, నేహా ప్రాఫిట్, కళ్యాణ్ ప్రాఫిట్, నేహా ఇన్వెస్ట్మెంట్, కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా కనుక్కోవాలి. ఇద్దరు కలిసి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లలో వాళ్ళు బిజినెస్ చేయక ఫైనల్ గా ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ప్రకారంగా వాళ్ళకు వారి యొక్క ప్రాఫిట్స్ వస్తాయనేది చెక్ చేయాలి. ఓకే, పార్ట్నర్షిప్ టేబుల్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు 50,000 కంప్యూటర్ షాప్ లో పెట్టారు. దాంట్లో నేహా షేర్ 32%, రిమైనింగ్ షేర్ ఎవరిది? కళ్యాణ్ది. మొబైల్స్ 45,000లో 68% నేహా షేర్ పెట్టింది, రిమైనింగ్ పర్సెంటేజ్ ఎవరిది? కళ్యాణ్ది. ఓకే, ఫార్ములా ఏముంది ఇక్కడ? 100% మైనస్ నేహా షేర్ ఈక్వల్ 100% మైనస్ నేహా షేర్ 68%. మిగతా వాళ్ళ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ప్రాఫిట్ వీళ్ళే ఇచ్చేసారు, అనమాట. ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఇంటూ నేహా షేర్. 2,56,000లో 32% నేహాది వచ్చేసి 81,920. తర్వాత కళ్యాణ్ ప్రాఫిట్ ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఇంటూ 68%, 1,74,000. ఈక్వల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ నేహా షేర్ 16,000. ఈక్వల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ కళ్యాణ్ షేర్ 32%, 34,000. ఇలా ఒక పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి వ్యక్తులు బిజినెస్ పెడితే ఎవరెవరిది ఎంత పర్సెంటేజ్ ఉంది చూసి దానికి రిలేటెడ్ గా మన ఇక్కడ పర్సెంటేజ్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది పార్ట్నర్షిప్ టేబుల్. ఐపీఎల్ సెలెక్షన్ స్లైసర్ అంటారు. ఐపీఎల్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఏ దేశస్తుని ఎంతెంత అమౌంట్ పెట్టి మనకి సేల్ చేయడం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు క్రికెటర్స్ సెలెక్ట్ చేసుకుంటే అతని కంట్రీ, అతని వాల్యూ చూపించాలి. అదే కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే అతని క్రికెటర్ ఏ దేశం చూడని చూపించాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనము స్లైసర్ ని ఎలా ఉపయోగిస్తాం? డ్రాలో టైబుల్ టేబుల్, క్రికెటర్స్, కంట్రీస్, వాల్యూ. సో ఎప్పుడైతే మీరు రీసెర్చ్ చేస్తారో పైవోట్ టేబుల్ అనలైజ్, డిజైన్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ రీసెర్చ్ స్లైసర్ వెళ్ళి క్రికెటర్ సెలెక్ట్ చేస్తాం. ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ధోని అని సెలెక్ట్ చేసుకుంటే అతను ఇండియా 10 crores పెట్టి ఉన్నారు అని చూపిస్తుంది. బ్రావో వెస్టిండీస్ 11 crores పెట్టి ఉన్నారు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా 6 crores పెట్టి ఉన్నారు. అండర్సన్ ఇంగ్లాండ్ 9 crores పెట్టి ఉన్నారు. ఇలా ఆటోమేటిక్ గా చూపించేస్తుంది. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రీస్ కూడా సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూపిస్తుంది. ఇండియా నుంచి ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. శ్రీలంక మెథ్యూస్ తరంగా ఉన్నారు. ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, స్మిత్, జంపా ఉన్నారు. అదే మీరు ఇటుపక్క సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇటుపక్క కంట్రీస్ చూపిస్తాయి. బ్రావో వెస్టిండీస్, జంపా ఆస్ట్రేలియా, స్మిత్ ఆస్ట్రేలియా, హోల్డర్ వెస్టిండీస్, గేల్ వెస్టిండీస్, డూప్లిజెస్ సౌత్ ఆఫ్రికా, ధోని ఇండియా. ఇలా చూపించేస్తుంది. దీన్ని స్లైసర్ అంటారు. దీన్ని స్లైసర్ అంటారు. ఇవి మా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో తర్వాత డేటా వ్యాలిడేషన్. ఇక్కడ D8 లో నెంబర్ మాత్రం వర్క్ అవ్వాలి. అది 50 to 100 ఉంటేనే వర్క్ అవ్వాలి. 50 కంటే తక్కువ ఉన్న వర్క్ అవ్వకూడదు, 100 కంటే ఎక్కువ వర్క్ అవ్వకూడదు. అప్పుడు మనము ఏం చేస్తాం? డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్. ఓకే, D8 కదా. D8
హోల్ నెంబర్ బిట్వీన్ 50 to 100. ఇప్పుడు ఇక్కడ చూడండి D8 లో నేను 20 ఇస్తే తీసుకోదు. దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద డేటా వాలిడేషన్ రెస్ట్రిక్షన్స్ డిఫైన్డ్ ఫర్ దిస్ సెల్. అంటే ఇక్కడ మీరు దానికి వాలిడేషన్ పెట్టారు, ఈ నెంబర్ మాత్రమే తీసుకోవాల్సి. 50 అబోవ్ ఇస్తేనే తీసుకుంటుంది, 100 ఎక్స్ట్రా ఇచ్చినా తీసుకోదు. చూసారా, నువ్వు టెక్స్ట్ ఇచ్చిన టైప్ చేసినా తీసుకోదు. ఓకే, ఓన్లీ 50 అబోవ్ 100 బిలో మాత్రమే తీసుకుంటుంది. వద్దు అనుకుంటే వాలిడేషన్ సెలెక్ట్ చేసి క్లియర్ అవ్వాలి. ఓకే, నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటావు. ఇలా. సో తర్వాత నెక్స్ట్ C10 నుంచి C15 వరకు నెంబర్ మాత్రం ఒకవేళ గ్రేటర్ దాన్ 0, మైనస్ ఉంటే తీసుకో. టెక్స్ట్ లెంత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఇప్పుడు చూడండి, -10 ఇస్తాను, తీసుకో. నెంబర్ కదా, చూసారా, పాజిటివ్ వాల్యూస్ ఇస్తేనే తీసుకుంటది, నెగిటివ్ వాల్యూస్ ఇస్తే తీసుకోదు. ఇలా. మళ్ళీ వద్దు అనుకుంటే సెలెక్షన్ చేసుకొని వాలిడేషన్ తీసేయాలి. నెక్స్ట్ ఈ కాలంలో టెక్స్ట్ మాత్రం వర్క్ అవ్వాలి, అది 6 to 12 క్యారెక్టర్స్. 4 లెటర్స్ తీసుకో. ఓకే, నెంబర్స్ ఇచ్చినా తీసుకో. 12 కంటే ఎక్కువ లెటర్స్ తీసుకోదు. 60కి అబోవ్ ఉండాలి, 12కి బిలో ఉండాలి. అలా ఉంటేనే నెంబర్ అయినా తీసుకుంటారు. వద్దు అనుకుంటే సెలెక్షన్ చేసి తీసేయచ్చు. వాట్ ఇఫ్ అనాలిసిస్ సినారియో మేనేజర్. B18 లో ప్రసాద్ ని క్లిక్ చేస్తానే 15,000 అమౌంట్ రావాలి. C20 లో రమేష్ ని క్లిక్ చేస్తానే 13,000 రావాలి. D14 లో కిషోర్ క్లిక్ చేస్తానే 12,000 రావాలి. E19 లో రియాజ్ ని క్లిక్ చేస్తానే 16,000 రావాలి. అప్పుడు సినారియో మేనేజర్ ని ఉపయోగిస్తాం. ప్రసాద్ B18 15,000. నెక్స్ట్ రమేష్ C20 13,000. కిషోర్ D14 12,000. ఇలా మీరు ఎంతమందిని యాడ్ చేసుకోవచ్చు. రియాజ్ E19 16,000. ఇక్కడ చూడండి, ఎవరిని సెలెక్ట్ చేసుకుని సో అంటే వాళ్ళ డీటెయిల్స్ చూపించేస్తుంది. చూసారా ఇలా.
వద్దు అంటే డిలీట్ చేయొచ్చు. దీని సినారియో మేనేజర్ అని. నెక్స్ట్ గోల్ సెక్టర్. ఇక్కడ పెన్స్ 150 ఉన్నాయి, ఈచ్ పెన్ కాస్ట్ 5 ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తున్నాను. 150 ఇంటూ 5 750. ఇప్పుడు రామ్ అనే పర్సన్ వచ్చాడు, 76 పెన్స్ కావాలన్నాడు. ఎంత రేటు అని చెప్పలేదు. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ 150 ప్లేస్ లో 76 ఇవ్వండి. 380 రూపీస్ కాస్ట్ అవుతుంది. క్రిస్ అనే పర్సన్ వచ్చాడు, 8 రూపీస్ ఇస్తున్నాడు ఈచ్ పెన్ కాస్ట్. ఎన్ని పెన్నులు అని చెప్పలేదు. ఇక్కడ 5 దగ్గర 8 అని పెట్టండి, వాల్యూ మారిపోతుంది. ప్రసాద్ 750 ఇస్తాను, ఎన్ని పెన్నులు ఇస్తావి అన్నాడు. రేటు క్వాంటిటీ ఎన్ని అని చెప్పలేదు. అప్పుడు మనం గోల్ సిటీ ఇచ్చారు. 750 బై చేంజింగ్ సెల్ 76. సో ఆటోమేటిక్ గా 750కి 8 రూపీస్ తో 93 పెన్స్ వస్తాయి. దీనికి గోల్ సిక్ అంటారు. డేటా టేబుల్. ₹1,25,000కి 2% వడ్డీ ఎంత? 25,000 నెలకు 2,500. అలా 26 నెలలకు ఎంత అవుతుంది? 65,000. 1,25,000 ప్లస్ 65,000 రెండు యాడ్ చేస్తే 26 నెలలకి 1,90,000 2% వడ్డీతో పే చేయాలి. దీన్నే డేటా టేబుల్ అంటారు. నెక్స్ట్ క్లాస్ ఫిల్. రాజా, న్యాచురల్, హర్ష, నరేష్, కిరణ్, వీరు. కిరణ్, భూమి, క్రిస్, జాకీర్, నరేష్, అబ్దుల్. ఈ రాజా సైడ్ ఉండే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఈ పక్క వచ్చారు. క్లాస్ ఫిల్ వచ్చేసాయా? నెక్స్ట్ కిరణ్ సైడ్ ఉన్న నేమ్స్ అని ఈ పక్క వచ్చారు. దీనే క్లాస్ ఫిల్ అంటారు. ఓకేనా? ఇవన్నీ మీకు షార్ట్ కట్స్ ఆల్రెడీ తెలిసినవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఏ సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది, కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది, కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అవుతుంది, కంట్రోల్ బి అంటే అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వెళ్తుంది, కంట్రోల్ వై అంటే మళ్ళీ ఫ్రంట్కి వెళ్తుంది, కంట్రోల్ బి అంటే బోల్డ్, కంట్రోల్ లైక్ కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్, కంట్రోల్ యూ అంటే అండర్లైన్, సో కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్, కంట్రోల్ హెచ్ అంటే తర్వాత రీప్లేస్. ఓకే, సో కంట్రోల్ హెచ్ అంటే చూడండి, కంట్రోల్ కే అంటే హైపర్ లింక్. ఇలా ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్కడున్న షార్ట్ కట్ గీసే ఐడియా ఉంటుంది. ఓకే, సో రిబ్బన్ ఎక్కడున్న పైన రిబ్బన్ కంట్రోల్ F1 ఇస్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ కంట్రోల్ F1 ఇస్తే మళ్ళీ బయటకు వస్తుంది. ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. ఓకే, జూమ్ బాక్స్. ఓకే, చూడండి కర్సర్ ఇక్కడ ఉంది. కంట్రోల్ రైట్ ఆర్ ఇచ్చారంటే లాస్ట్ వెళ్ళిపోతుంది ఎక్సెప్ట్ ది. కంట్రోల్ రైట్ ఆర్ ఇస్తే మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. కంట్రోల్ డౌన్ ఆర్ ఇస్తే లాస్ట్ 10,08,570 వెళ్తుంది. కంట్రోల్ అప్ ఆర్ ఇస్తే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే. ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆర్ ఇస్తాం, డౌన్ ఆర్ ఇస్తాం, అప్ ఆర్ ఇస్తాం, లెఫ్ట్ ఆర్ ఇస్తాం. ఇవి కూడా యూజ్ చేస్తారు. ఓకే, చూడండి ఏదైనా లైన్స్ ఇన్సర్ట్ చేయాలి మధ్యలో, ఇక్కడ చూడండి ఆల్ట్ ఐ, జస్ట్ ఆల్ట్ ఇవ్వండి, ఐ మధ్యలో లైన్ వచ్చిందా, రో వచ్చిందా, ఆల్ట్ ఐ సి, కాలం వచ్చిందా, కంట్రోల్ జెడ్ ఇస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు, సేమ్ వాల్యూ పక్కన రావాలి, కంట్రోల్ ఆర్ కింద రావాలి, కంట్రోల్ డి, సేమ్ వాల్యూ కిందకి వచ్చేస్తుంది. స్ట్రైక్ త్రూ కొట్టేసినట్టుగా రావాలి హెడ్డింగ్, కంట్రోల్ 5
కొట్టేసినట్టుగా వస్తుంది. ఓకే, సో తర్వాత విండో ఎం, ప్రజెంట్ ఉన్న స్క్రీన్ క్లోజ్ అయిపో. ఎక్సెల్. ఓకే, ఆల్ట్ ట్యాబ్ అంటే స్క్రీన్ క్రాసింగ్ అవుతుంది. నువ్వు ఎక్కడ వెళ్ళి కర్సర్ నిలిపేస్తే అక్కడ వెళ్ళి నిలబడి ఇలాగ. ఓకే, ఇలా యూజ్ చేస్తాం మనం. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా ఎక్సెల్? యా. సో టుమారో ఫార్ములాస్ చెప్తాను, అడ్వాన్స్డ్ ఫార్ములాస్. అవి ఎత్తిన తర్వాత ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుమారోతో మనకు సెషన్ కంప్లీట్ అయిపోతుంది. టుమారో సెషన్ కంప్లీట్ అవుతుంది. ఎవరైతే 8,000 ప్యాకేజీలు ఉన్నారో వారికి ఒక 10 days టైం ఇస్తాను. ఆ 10 days లో మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ కంటెంట్స్, జాబ్ పోర్టల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇస్తాం. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, డన్ గైస్. బై. No, sir. Clear.